కొన్నిసార్లు అనుకుంటా ఉంటాం, ఈ మంచిగా బ్రతుకుతున్నందుకే కదన్న ఈ కష్టాలు మాకు. దేవుని సేవ అంటే ప్రాణంగా, దేవుని సేవ అంటే ఇష్టంగా, దేవుడే మా ఊపిరి, దేవుడే మా సర్వస్వం, మా ఇష్టాలను, మా కోరికలను, మా మనుజాశలన్నిటిని చంపివేసి దేవుడే ఇష్టంగా బ్రతుకుతున్నాం కదన్నా. కానీ ఎందుకన్నా మాకే ఈ కష్టాలు, మాకే ఎందుకన్నా ఈ శ్రమలు? ఆ మధ్యకాలంలో మాకు తెలిసిన ఒక చోట మందిర నిర్మాణం జరుగుతూ ఉంది. 2 నెలలు వచ్చిన పని వాళ్ళందరికీ భోజనాలు వండి, టీలు పెట్టి, స్నాక్స్ ఏర్పాటు చేసి ఇంత చేసిందా? ఆవిడ కాలు ఇరిగిపోయింది. ఈరోజు హాస్పిటల్లో ఆపరేషన్ జరుగుతుంది. కొన్నిసార్లు మన జీవితాలు ఎలా అనిపిస్తుంది, అన్న ఏంటన్నా మేము మంచిగా బ్రతుకుతా ఉండంటే మాకెందుకన్నా శ్రమలు వచ్చింది. కొంతమంది చివరికి అనుకొచ్చే మాట ఏంటంటే, బహుశా చెడుగా బ్రతికితేనే ఇంకేమైనా మనం ఎక్కువ కాలం ఆశీర్వాదకరంగా ఉంటాం అనుకుంటా ఉంటాం. ఏం బట్లారా, ఆశాపు భక్తులు అక్కడ ఒక కీర్తన రాస్తారు, ప్రభువా నేను నా హృదయాన్ని శుద్ధి చేసుకుని ఉన్నా, నా చేతులు కడుక్కొని ఉన్నా, నేను మంచి నిర్మలుడన్నా ఉన్నా, నాకేంటి ప్రభు ఈ కష్టాలు? అది గడు చూడు, అన్యులు చూడు, వాళ్ళు గర్వాన్ని కంఠాహారం వల్లే ఉన్నారు, వాళ్ళు అతిశయంగా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎన్నో ఆశీర్వాదాలు కలిగి ఉన్నారు, వాళ్ళు బంగారం అయ్యి కలిగి ఉన్నారు. ప్రభు నాకేంటి ప్రభు ఇవన్నీ ఉన్నాయనంటే 25వ వచనానికి వచ్చేసరికి ఏమంటాడు తెలుసా దేవుడు? ఇదిగో వాళ్ళు నిశ్చయముగా కాలు జారి చోటనే వాళ్ళు ఉన్నారు. చెప్పాలి ఎక్కడ ఉన్నారే? నాకు ఇవన్నీ కలగట్లేదని బాధపడుతున్నాను, కానీ అసలు వీటన్నిటికంటే శ్రేష్టమైన నేను నిన్నే కలిగి ఉన్నాను కదా ప్రభు. హల్లెలూయా. నాకు డబ్బు లేదు, నాకు అందం లేదు, నాకు ఆస్తి లేదు, నాకు అంతస్తులు లేవు, నాకు పొలాలు లేవు, స్థలాలు లేవు అని నేను బాధపడతా ఉంటుంటే అసలు వీటన్నిటికంటే నీవున్నావు కదా. హల్లెలూయా.